హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు స్నాక్స్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోవు. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే, తక్కువ ఆయిల్తోనే, తక్కువ టైంలోనే అప్పటికప్పుడు మనం ఈ రెసిపీ అనేది కంప్లీట్ చేసి మన ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. కిచెన్లో ఎక్కువగా శ్రమ పడాల్సిన పని కూడా లేదు. 1 కప్పు బియ్యం పిండితో చాలా టేస్టీగా ఈ రెసిపీ అనేది కంప్లీట్ అవుతుంది. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో ఆప్షన్ టచ్ చేసి ALL ఆల్ అనే బెల్ ఐకాన్ని కూడా టచ్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇలా 1 కప్పు నిండా బియ్యం పిండి తీసుకోండి. బియ్యాన్ని మరపట్టించుకున్న పిండి అండి ఇది, తడి బియ్యం కాదు. పొడి బియ్యాన్ని అప్పటికప్పుడు మరపట్టించుకున్న పిండి. అలాగే 1 కప్పు నిండా శనగపిండి కూడా తీసుకోండి. అలాగే 1/2 కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి. అలాగే తెల్ల నువ్వుల్ని గ్రైండ్ చేసుకున్న పౌడర్ కూడా తీసుకోండి. అది మీ ఆప్షన్ అండి. తెల్ల నువ్వుల పౌడర్ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు మనం బొంబాయి రవ్వ తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని సన్నటి రవ్వలాగా గ్రైండ్ చేసుకుందాం. మరి మెత్తగా పౌడర్ లాగా చేయాల్సిన పని లేదండి, కొంచెంగా గ్రైండ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు అలా గ్రైండ్ అయిన రవ్వని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. అలాగే కప్పు బియ్యం పిండి కూడా అలా గిన్నెలో వేసేసుకోవాలి. అలాగే సేమ్ అదే క్వాంటిటీలో శనగపిండి కూడా ఆ బియ్యం పిండిలో వేసేసుకోవాలి. ఇప్పుడు తెల్ల నువ్వుల పౌడర్ చూపిస్తున్నానండి. 2-3 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి. కారం అనేది మీ ఘాటుకు తగ్గట్టుగా చూసుకుని వేసుకోండి. ఇది పచ్చి కారం అండి, కూరలో కారం కాదు. అలాగే 1 టేబుల్ స్పూన్ వాము వేసుకోండి. 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఇలా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా పిండికి కలిసే వరకు కలుపుకుందాం. పిండికి బాగా పట్టించుకుందాం. ఇలా చేత్తోనే మనం పిండి అంతా కూడా కలుపుకున్నట్లయితే మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్ని ఈవెన్గా కలుస్తాయి. ఇప్పుడు 1 కప్పు వాటర్ని స్టవ్ మీద పెట్టుకుని వేడి చేసుకోండి. ఇలా బాగా మరుగుతున్న వాటర్ని తీసుకుని అలా పిండిలో వేసుకోండి. ముందుగా 1 కప్పు వాటర్ వేసుకోండి. చిన్న కప్పుతో మెజర్ చేసుకుని వేసుకోండి. వాటర్ అనేవి ఎక్కువగా వేసామంటే పిండి బాగా పల్చగా అయిపోతుందండి. రెసిపీ అనేది ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. అందుకే ముందుగా 1 గ్లాసు వాటర్ని వేడి చేసుకుని అలా వేసుకోండి. అది బాగా కలిసిన తర్వాత వాటర్ అనేవి చాలలేదు అనిపిస్తే ఇంకొకసారి కొన్ని వేడి నీళ్లు పోసుకోండి. అలా పిండిని కలుపుకుంటూ ఎప్పటికప్పుడు చూసుకుంటూ పోసుకోవాలండి. ఒకేసారి ఎక్కువగా పోసుకోకూడదు. వేడివేడి నీళ్ళని పోయగానే స్పూన్తో కలుపుకోండి. చెయ్యి అనేది పెట్టొద్దు. కొంచెంగా పిండి చల్లారిన తర్వాత స్పూన్ పక్కన పెట్టేసుకుని ఇలా చేత్తోనే పిండి అంతా కూడా రఫ్ చేస్తున్నట్లుగా కలుపుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. ఇలా చపాతీ ముద్దలాగా రెడీ చేసుకోవాలి. పిండి అనేది మన చేతికి అంటుకోకుండా చక్కగా ఉంటుందండి. ఆయిల్ అనేది వేసాం కదా. ఇప్పుడు మురికల గొట్టం తీసుకోండి. దానిలోని ఏ ప్లేట్ తీసుకున్నా అది మీ ఇష్టం అండి. నేను ఇలా సన్నటి హోల్స్ ఉన్న ప్లేట్ తీసుకున్నాను. ఇప్పుడు ఆ గొట్టంలోకి ఆయిల్ని అప్లై చేసుకోవాలి. తర్వాత ఇలా కలిపి పెట్టుకున్న పిండిని ఒక ముద్దని తీసుకుని కొంచెం కొంచెంగా అలా దానిలో పెట్టుకుని ఆ గొట్టాన్ని టైట్ చేసుకుందాం. ఇలా మొత్తం కూడా పిండి కరెక్ట్గా పెట్టుకుని టైట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కళాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ అనేది ఎక్కువగా పోయాల్సిన పని లేదండి, కొంచెంగా పోస్తే సరిపోతుంది. కళాయిలో 1/4 వంతు పోసినా సరిపోతుందండి. ఆయిల్ ఎక్కువగా పీల్చుకోదు ఈ రెసిపీ అనేది. ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్స్ కానీ ప్యాకింగ్ కవర్స్ కానీ కట్ చేసుకుని దానికి ఆయిల్ అప్లై చేసుకుని ఇలా పిండి పెట్టుకున్న గొట్టాన్ని ఇలా ఒత్తుకుంటూ పేపర్ మీద పెట్టుకుని ముందుగానే రెడీ చేసుకుంటే మనకి డీప్ ఫ్రై చేసుకోవటానికి పని అనేది ఈజీ అవుతుంది. అలాగే కొత్తగా నేర్చుకునే పిల్లలు కూడా కళాయిలో మురుకల్ని ఒత్తుకోవాలంటే ఆయిల్ అనేది వేడిగా వస్తుంది కదా, హ్యాండ్స్కి సెగ వస్తుంది. అందుకే ఇలా ముందుగానే ఒక పేపర్కి ఆయిల్ అప్లై చేసుకుని ఇలా రెడీ చేసుకుని పెట్టుకున్నామంటే ఇలా తీసుకుని వెంటనే అప్పటికప్పుడు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. చాలా సింపుల్ ప్రాసెస్తో మనం ఈ రెసిపీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ని బాగా తగ్గించేసుకోండి. లేదంటే జంతికలు వేసిన వెంటనే కూడా కలర్ అంతా చేంజ్ అయ్యి బ్లాక్గా అయిపోతాయి. టేస్ట్ అనేది చేదుగా వచ్చేసిందండి. మరి ఎక్కువగా కాగిన ఆయిల్లో వేయొద్దండి.
కొంచెం కాగిన తర్వాత వెంటనే ఫ్లేమ్ని తగ్గించేసుకుని అలా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి. అలా ఒకదాని తర్వాత ఒకటి కళాయిలో వేసుకుంటూ కరెక్ట్గా రెండు వైపులా కూడా ఫ్రై అయ్యేలా గరిటెతో అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకోండి. సైజ్ అనేది మీ ఇష్టం అండి. కొంచెం చిన్నగా వేసుకున్నట్లయితే ఆయిల్లో 2-3 ఒకేసారి వేసుకోవచ్చండి. లేదంటే కొంచెం పెద్ద సైజులో వేసుకుంటే ఒక్కటే సరిపోతుంది. అలాగే మురుకల గొట్టంతో ఒత్తుకోవటం కష్టంగా అనిపిస్తే ఇలా ఆయిల్ పేపర్ మీద ఆయిల్ని అప్లై చేసుకుని ఇలా జంతికల్లాగానే కాకుండా ఇలా చెక్కలులాగా అప్పడాలలాగా కూడా చేసుకోవచ్చండి. అదే పిండితో జంతికలు చేసుకోవటం కష్టంగా అనిపిస్తే ఇలా కూడా ట్రై చేయండి. ఏ రెసిపీ అయినా ఎలా చేసుకున్నా సరే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇంకా కంప్లీట్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉండే మురుకలు. మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. డిఫరెంట్గా చేసి చూపించానండి. బొంబాయి రవ్వ ప్రాసెస్ అనేది ఇంతకుముందు మనం ఎప్పుడూ చేసి ఉండం. అందుకే ఈ రెసిపీని మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీకు టేస్ట్ అనేది నచ్చితే నాకు కామెంట్ చేయండి. చాలా క్రిస్పీగా చక్కగా వస్తాయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీ అందరికీ కూడా నచ్చుతుంది ఈ రెసిపీ అనేది. మీరు చూసినట్లయితే చాలా క్రిస్పీగా వచ్చాయి కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.